తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తుంది. ఇచ్చిన హామీలని అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. సీఎంగా రేవంత్ తనదైన ప్రత్యేక ముద్రను చాటుతున్నారు. 2.5 నెలలో రేవంత్ పాలన పట్ల అన్ని వర్గాల్లో పాజిటివ్ స్పందన లభిస్తుంది. ఇదే సమయంలో రాజకీయంగా కూడా రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త ఆపరేషన్ను షురూ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విలువైన భూములు, చెరువుల్ని ఆక్రమించిన వారికి చుక్కలు చూపించడంతో పాటు వారికి సహకరించిన అధికారులకు భారీ షాకులు ఇస్తున్నారు. రాబోయే 2 వారాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై దాడులు ఖాయమని, వారిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తేల్చేశారు. ఓవైపు అధికారులపై చర్యలు తీసుకుంటూనే మరోవైపు హైదరాబాద్ రూపురేఖలు మార్చేందుకు అవకాశం ఉన్న అంశాలపై దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా కొత్త మెట్రో మార్గాలకు త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో విలువైన ఆస్తుల జాబితాని సమర్పించాలని జీహెచ్ఎంసీ వర్గాలను ఆదేశించడంతో పాటు నగరంలోని చెరువుల డేటా ఆన్లైన్ నుంచి ఎందుకు తొలగిస్తున్నారు అంటూ అధికారులకు చెమటలు పట్టించారు. చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేకాదు హైదరాబాద్లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 15 రోజుల్లో హెచ్ఎండి, జీహెచ్ఎంసీల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని, ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి వెళ్లటం ఖాయమని స్పష్టం చేశారు. అంతేకాదు ఆన్లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితాను తయారు చేయాలని, బిల్డింగ్ పర్మిషన్ల ఫైళ్లు క్లియర్గా ఉండాల్సిందేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేందుకు సీఎం రేవంత్ స్పెషల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.